ఒక కమ్మటి సాత్వికమైన పప్పు ఇది. పెసరపప్పు మరియు క్యారెట్ చేసింది. చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. క్విక్‌గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. కొలతల్లోకొస్తే ఇండియన్ సైజ్ క్యారెట్స్ తీసుకుంటున్నారు మీరు అంటే 3 క్యారెట్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని, పీల్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెసరపప్పు క్వాంటిటీకొస్తే పెద్ద గ్లాస్‌లో 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని ఒక కుక్కర్‌లోకి వేసుకొని పచ్చిమిర్చి ఎంత కావాలి దీనికి అంటే ఈ పప్పు చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది కాబట్టి తక్కువ స్పైస్‌తోనే ఉంటుంది. మీకు స్పైసీ ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి పెద్దవున్నాయి అంటే 2 సరిపోతాయి. చిన్నవి స్పైస్ తక్కువ అంటే 5 పచ్చిమిర్చి తీసుకోండి. పెసరపప్పు అలానే పచ్చిమిర్చిని 3 సార్లు శుభ్రంగా కడుక్కునిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా యాడ్ చేసి పప్పు క్యారెట్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని దానిలోకి ఒక ఫుల్ స్పూన్ సాల్టు 1/4 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. లేదంటే జనరల్‌గా మీకు ఎన్ని విజిల్స్‌కి మీరు పప్పు కుక్ చేసుకుంటారో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. పప్పు ఉడికేలోపు మనం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని 3/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆవాలు, అలానే 2 ఎండుమిర్చి, కరివేపాకు, హాఫ్ స్పూన్ ఆయిల్ గానీ, నెయ్యి గానీ యాడ్ చేసి వేయించి పక్కన పెట్టేయండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్‌ని పక్కన పెట్టి కంప్లీట్‌గా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. లిడ్ ఓపెన్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా మన పప్పు ఉడికిపోయి ఉంటుంది. కానీ దగ్గరగా అనిపించినట్టు అనిపిస్తుంది పప్పు. ఎందుకంటే పప్పు మునిగేంత వరకునే కదా మనం వాటర్ పోసాము. ఇలా చేయడం వల్ల పప్పు పర్ఫెక్ట్‌గా ఉడుకుతది. మాడిపోదు. అట్ ద సేమ్ టైమ్ ప్రెషర్ రిలీజ్ అవుతున్నప్పుడు వాటర్ బయటకొచ్చేయకుండా ఉంటుంది. పెసరపప్పుకైతే పప్పు మునిగేంత వరకు వాటర్ పోస్తే పప్పు పర్ఫెక్ట్‌గా కుక్ అయితది. అదే కందిపప్పుకైతే పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఇంకొక హాఫ్ కప్ ఎక్స్‌ట్రా ఏస్తే పప్పు మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయితది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న తాలింపు, అలానే ఉడికించుకున్న పప్పు 2 కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని బాగా కలిపి ఒక పెద్ద గ్లాస్ అంటే ముందు ఏదైతే గ్లాస్‌తో మనం పప్పు మెజర్‌మెంట్ తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కుక్కర్‌లో వేసి చేయితో శుభ్రంగా కుక్కర్ అంచులన్నీ నీట్‌గా తుడిచేసి ఆ వాటర్‌ని పప్పులో కలిపేసి ఒకసారి గరిటె పెట్టి పప్పు వాటర్ బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి దీనిలోకి. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్‌ని కూడా బాగా కలిపిన తర్వాత 3 మినిట్స్ మీరు దీన్ని కుక్ చేస్తే ఈ పప్పుని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేస్తే పెసరపప్పు క్యారెట్ రెడీ టు సర్వ్. ఇది చాలా సాత్వికమైన మీల్. చాలా కంఫర్టింగ్‌గా అనిపిస్తుంది. ముందు రోజు గనుక హెవీగా తిన్నా, లేదు రేపు హెవీగా తినాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి పప్పు చేసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ట్రై చేసి దాని అవుట్‌పుట్‌ని మా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.